డిడ్ మిస్టేక్. ఎస్, 100% దే డిడ్ ఎ మిస్టేక్. మరి ఇప్పుడు ఏకసభ్య కమిషన్ ఎందుకు వేసుంటారని మీరు అనుకుంటున్నారు సార్ సిట్ రిపోర్ట్ తర్వాత? మీరు సిట్ ఇచ్చిన రిపోర్ట్కి మించి ఒక్క 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 అంశం చెప్పమనండి అతను. హ్మ్. దాన్ని రీఇటరేట్ చేయడం, కొరాబరేట్ చేయడం తప్ప హ్మ్. వాట్ ఈ కెన్ డూ. యాజ్ ఎ సింగిల్ పర్సన్ సిట్టు ఇంతమంది అధికారులు, ఎన్డీడీబీ అధికారులు, పోలీస్ ఇన్ని అధికారులు. లాబొరేటరీ రిపోర్ట్స్ ఇవన్నీ జరిగిన చేస్తారు. తర్వాత అంటే వీళ్ళేంటంటే వీళ్ళకి తప్పు జరిగిపోయిందన్న విషయం గమనించారు. ఫేస్ సేవింగ్ లేదు. ఈ ముఖం చాటేసిన పరిస్థితి వచ్చింది. ఎలా బయటపడాలి దీనిలో నుంచి అని కాలం అంటే టు బై టైమ్ దే అపాయింటెడ్ ఏ కమిషన్. ఆ కమిషన్ పేరు మీద ఇది వస్తుంది, అది వస్తుంది, ఇలా ఇలా అనేది కొంచెం తాత్సారం ఇంటరాక్ట్ చేసి చేసుకుంటూ పోతారు. కొంచెం జనాల మెమరీలోంచి అది బయటికి పోయిన తర్వాత ఏదో ఒక రోజు ఇలా వచ్చింది, అలా వచ్చింది అనేసి అంటే ఒక సేఫ్ ఎగ్జిట్ కోసం కమిషన్ వేసుకున్నారు అంతే వాళ్ళు. ఓకే, ఓకే. సో ఎలా బయటపడాలి దీనిలో నుంచి తెలియక దారి లేక ఏదో ఒకటి చూపించి ఇప్పుడు ఏదో కమిషన్ వేస్తున్నాం, రిపోర్ట్ వచ్చినా చూస్తాం అట్లా టాక్టిక్స్, టైం బయింగ్ టాక్టిక్స్ ఉంటాయి కదా, అట్లా టైం బిల్డింగ్ ఎస్కేపింగ్ పాత్. అంతే. సేఫ్ ఎగ్జిట్ కోసమే అతను కమిషన్ అనేది వేశారు తప్ప హీ కెనాట్ బ్రింగ్ ఎనీ ట్రూత్ బియాండ్ వాట్ ఎస్ఐటి హెస్ డన్. ఓకే. బికాస్ ఇట్ ఈస్ అన్ ఎగ్జాస్టివ్ రిపోర్ట్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. కంప్లీట్గా ఉంది రిపోర్ట్. సో బియాండ్ దట్ దే కెనాట్ డూ ఎనీథింగ్. సో ఇప్పుడు అది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏమంది, ఇప్పుడు దానికి ఎగనెస్ట్గా కాదు కదా, లెట్ ఇట్ బి చేసుకొని ఉండే అని వదిలేసింది, లైట్ తీసుకున్నారు. వాళ్ళు వేసుకున్నారు, వేసుకొని వాట్ ఈస్ దట్ సిట్ రిపోర్ట్ ఆల్రెడీ మా దగ్గర ఉంది కదా.